స్తోత్రం. కానీ బయట మాత్రం వాళ్ళని ఏమంటారంటే క్రైస్తవులు అంటారు. క్రైస్తవులు అనేది ఒక మతం కాదు. క్రైస్తవులు అనేది దేవుణ్ణి నమ్ముకున్న వారికి పెట్టబడిన పేరు. ఏం చెప్పండి? యేసు ప్రభుని జీవము గల దేవుడని పిల్ల మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో రక్షింపబడి ఆయన జనన మరణ పునరుద్ధానములు ఆయన ఎదురు కొరకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిని క్రైస్తవులు అన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. క్రైస్తవులు అనగా ఒక మతస్థులు కాదు. క్రైస్తవులు అనగా ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చేది కాదు. క్రైస్తవులని అర్థం ఏంటంటే దేవుని నమ్ముకున్న వారికి పెట్టబడిన పేరు మాత్రమే, మతము కాదు. బైబిల్ గ్రంథము ఎక్కడ కూడా మతం అని కూడా చెప్పబడలేదు. మీరు కూడా మన మతస్థులు కాదు, మనము మార్గంలో ఉన్నాం. ఏ మార్గంలో? మనం అందరూ కూడా యేసయ్య మార్గములు. యేసు ప్రభువు అంటాడుగా, నేనే మార్గము జీవము సత్యము. ఎక్కడికి ఆ మార్గము? మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి మార్గంలో ఉన్నాం. మేము స్తోత్రం. అంటే మనందరూ కూడా మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు, ఎంతోమంది మన వయసుతో పాటు ఉన్నవాళ్ళు ఎంతోమంది కాలం చేసి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. ఏంటి? పుట్టారు, చనిపోయారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోతున్నారు. వారు కూడా వెళ్ళిపోయిన త్రావలోనే మనం కూడా ఒకనొక దినాన్ని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. భర్త అయినా, పిల్లలైనా, భార్య అయినా, బంధువులైనా, స్నేహితులైనా, ముఖ్యమంత్రి అయినా, లేదా సీఎం అయినా, ఎవరైనా ప్రధానమంత్రి అయినా ఒకరోజు పుట్టినవాడు గిట్టక ఆ పుట్టినవాడు తప్పనిసరి ఏమవ్వాలి? చనిపోవాలి. ఏదైనా సృష్టిలో ప్రతీది కూడా, సృష్టింపబడింది ప్రతీది కూడా ఏమవ్వాలి? నాశనం అవ్వాలి. అయితే మానవుడు నాశనం అయిపోయేవాడు కాడు. అలాగే నాశనం అయిపోకూడదనే దేవుడు ఈ లోకమునికి ఆగినే ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏమయ్యాడు? ప్రాణము పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇది పోయిన వారం మనం నేర్చుకున్నాం. అంతకు ముందు వారం ప్రకటనలో మనం ధ్యానం చేశాం. ఏమని మనం ధ్యానం చేశాం? ఇద్దరు సాక్షుల గురించి మనం చూసాం. అంటే మనం చూస్తే చూడండి, ఆ 11వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము ఎక్కడి వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చామంటే, మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కర్రతో నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమునకు కొలత వేయక విడిచిపెట్టము. అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 పరిశుద్ధ పత్రమును కాలుతో తొక్కెదరు. నేను నా ఇద్దరు సాక్షులకి అధికారము ఇచ్చేదను. వారు గోనె బట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించెదరు. వీరు భూలోకమునకును ప్రభు అయిన వాణ్ణి ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్టులు దీపస్తంభములై ఉన్నారు. ఎవరైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలుది వెళ్ళి వారి శత్రువులను దహించును గనుక ఎవరిని వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగిన వాడు చంపబడవలను. తాము ప్రవచింపే దినమున వర్షము కురవకుండా ఆకాశమును మోయబడుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైన నీను రక్తముగా చెయ్యుటకు నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అంధకారములో నుంచి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించే వారిని చంపుము. దేవుని స్తోత్రం. 1 నుంచి 7 వచనాలు మనం చూసాం. ఈ 7 వచనాల్లో మనము ఒక్కొక్క వచనాన్ని మనం చూసినప్పుడు మొదటి వచనంలో ఏం కనబడుతుంది? కొలకర్ర అనేది ఒకటి కనబడుతుంది. ఆ కొలకర్రతో దేన్ని కొలత ఏమంటున్నాడు? చెప్పండి ఏమేమంటున్నాడు?
బలిపీఠమును ఆలయమును వెలుపటి ఆవరణాన్ని కొలత వేయొద్దు అన్నాడు. ఎందుకు? అన్యులు వచ్చి దాన్ని తొక్కుతారు. అంటే యెరూషలేము లేక ప్రాంతాన్ని ఎవరు తొక్కుతారన్నారు? ఇక్కడి నుంచి వాళ్ళు కొంత సమయం వరకు యెరూషలేము వెళ్తారన్నమాట. యెరూషలేము వెళ్ళాము, యెరూషలేము చూసి వచ్చాము, యెరూషలేము గోడలాగా ఉంది అండి, యేసుప్రభు ఇక్కడ బాప్తిజం పొందాడు, యేసుప్రభు ఇక్కడ సమాధి ఉంది, యోర్దాను నది అది, యేసుప్రభు ఇక్కడ సిలువేశారు, యేసుప్రభు ఇక్కడ కొడవలతో కొట్టారు అని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది అన్యులైన వారు ఎక్కడికి వెళ్తున్నారా? పరిశుద్ధమైన ప్రాంతానికి, యెరూషలేముకి పట్టణాన్ని తొక్కుతారు. ఇది వాక్యము. అలాగే రెండవ వచనంలో ఏం కనబడుతుంది అక్కడ? వచ్చండి, ఎప్పటి వరకు తొక్కుతారు ఈ అన్యులు? అన్యులకు ఇవ్వబడిన వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము వారి కాళ్ళతో తొక్కుతారు. ఇది మొదటి వచనము. రెండవ వచనం. మూడవ వచనం ఏం కనబడుతుంది? నేర్చండి, ఎన్ని 2 సాక్షులకే అధికారం ఇస్తారు. అంటే ఈ భూమి మీదకి 2 సాక్షులు రాబోతున్నారు. ఎవరికి సువార్తను ప్రకటించడానికి? మనకైతే అపోస్తలు దేవుడు పంపించాడు. తర్వాత అపోస్తలు తర్వాత దేవుని సేవ చేయడానికి సువార్తికులను సేవకులను దేవుడు ఆ పనిని మనకు అప్పగించాడు. సువార్త చేయవలసిన బాధ్యత మనందరికీ, అన్యులైన వారందరికీ, నమ్ముకున్న వారందరికీ మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మరి ఈ 2 సాక్షుల గురించి ఆలోచన చేస్తే, ఈ 2 సాక్షులు ఎవరికి సువార్త చెప్తారు? మనం వెళ్ళి సువార్త ఎవరికి? ఇశ్రాయేలుకు సువార్త చెప్పం. యూదులకు సువార్త చెప్పవలసిన పని మనకి లేదు. వాళ్ళకి సువార్త చెప్పవలసిన పని ఎవరిది అంటే ఈ 2 సాక్షులది. ఈ 2 సాక్షులు అంత్యదినములో ఈ అంత్యదినములో యేసు ప్రభు వీరిద్దరు పంపుతాడు, దేవుడు పంపుతాడు. వాళ్ళిద్దరు ఎవరన్నా మనం విన్నాం? వాక్యం చదివి ఏలియా హానోకులు అన్నాం. కొంతమంది ఏలియా మోషేలు అంటారు. కానీ 2 సాక్షులు మాత్రం తప్పనిసరిగా ఎక్కుచాలి. 2 సాక్షులు తప్పనిసరిగా భూమి మీదకి దేవుడు పంపుతాడు. ఆ 2 సాక్షులు ఎవరికి సువార్త ప్రకటిస్తారంటే ఇశ్రాయేలు. యేసు ప్రభువును సిలువ వేయండి, సిలువ వేయండి అన్న వారందరికీ. ఎందుకు? వారందరూ కూడా ఎవరు? యేసు ప్రభు సిలువ వేసిన వారందరూ ఎవరు? యూదులందరూ కూడా యేసు ప్రభుని ఏం చేశారు? సిలువేశారు. ఆ రోజు యేసు ప్రభుడు వారు యేసు ప్రభు దేవుడిని తెలిస్తే వారు ఏం చేయకపోడు? సిలువేయపోడు. యేసు ప్రభు నిజమైన వాళ్ళ దేవుడని వారు ఆరాధిస్తున్న యెహోవా దేవుడని, వారు సృష్టికర్త అనే దేవుడని వారికి తెలిస్తే వారు సిలువేస్తారని? వారు నమ్ముకున్న దేవుని ఎవరైనా బాధపడతారా? వారు నమ్ముకున్న దేవుని ఎవరైనా సిలువేస్తారా? వారు నమ్ముకున్న దేవుని ఎవరైనా విరోధంగా ఉంటారు? ఉండరు. ఎందుకు? అందుకే యేసు ప్రభు దేవుడి పైన వారికి ఏమయ్యానంటే మరుగు చేయబడిన దేవుడు. వారికి ఏం చేయబడ్డాడు? వారు యెహోవా ఆరాధిస్తున్న దేవుడిగా వారికి ఏం చేయబడ్డాడంటే మరుగు చేయబడ్డాడు. అంటే దాచబడి యేసుక్రీస్తు కనుక కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎలా వచ్చాడు? కుమారుడుగా వచ్చాడు. కుమారుడు పంపాడు, కుమారుడు పుట్టాడు. ఇదంతా కూడా భూమి మీద చెప్పుకోవడానికే. కానీ ఆయన కుమారుడు మాత్రము కాదు, దేవుడు. కనుక మనకి 2-3 దేవుళ్ళు ఎంత మాత్రము లేరు. మనం అందరూ కూడా ఏకదేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంటే ఏకదేవుని ఆరాధించడం అంటే ఒకే ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే చాలా మంది సంఘాల్లో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కని చెప్తారు. అంటే ఎన్ని మొక్కలు చేస్తున్నారు? 3 మొక్కలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో తప్పడం లేదు. కానీ మనమైతే దాన్ని ఏం చేస్తున్నారు? తండ్రి అయినా యేసుక్రీస్తే, కుమారుడైన యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ అయినా యేసుక్రీస్తే. అంత మాత్రాన ముగ్గురంటే ఎలా కుదిరి? ఒకడే ఎన్ని పనులు చేశాడు? 3 కాలాల్లో 3 కార్యాలైనా చేశాడు. కానీ ఈనాడు క్రైస్తవులకి ఏమాత్రం అర్థమో కావడం లేదు. ఆ దేవుడే కుమారుడికి ఎలాగొచ్చాడని తెలుసుకోవడమే మర్మం. దేవుడే ఈ లోకానికి ఎందుకు కన్యక గర్భాన పుట్టినవాడు దేవుడా లేదా దేవుడు పంపించిన కుమారుడా అని తెలుసుకోవాలని వస్తుంది.
దేవుడి వాక్యం ఎంత చక్కగా వివరిస్తూ కృష్ణ గారు లేపండి. కనుక జాగ్రత్త వినండి. పిల్ల యెషయా గ్రంథం మనం చూస్తాం. ఏమని? యాలే అనగా మనకు శిశువు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద రాజభారమును, ఆయన ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఎంత స్పష్టంగా శిశువుని, ఆ శిశువు ఎవరు? ఆ వచ్చినాడు ఎవరో? కరెక్ట్గా యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడు? యేసుప్రభు పుట్టముందే చెప్పేశాడు ఆయనే తండ్రి అని. దేవుని స్తోత్రం. మరి ఇంకా కుమారుడు అంటున్నాం ఏంటి? కుమారుడుగా పిలవబడకపోతే, ఆయన కుమారుడుగా రాకపోతే ఈరోజు మనకేం లేదు, రక్షణ లేదు. కుమారుడు పుట్టాడంటే ఆ తండ్రి ఉన్నప్పుడు ఎవరు ఉండాలి చెప్పాలి? తండ్రి ఉన్నప్పుడు. మనకి తల్లి లేక తండ్రి లేకుండా పుట్టామా? మాట్లాడరేటండి అమ్మా? తల్లిదండ్రులు ఉండి బట్టే కదా మనం ఈ లోకం. అలాగే తండ్రి అయిన వాడికి ఏముండాలి? భార్య ఉండాలి. కానీ పిన భార్య కాదు. దేవుడు ఎలాగైనా చెప్పండి, ఎలాగైనా రాగలడు. దేవుడు దేవుడిగా రాగలడు. దేవుడు తను సృష్టించిన సృష్టిలో ఏ రూపములైనా రాగలిగిన శక్తి ఆయనకి ఉంది. అందుకే ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్యక గర్భములో ఆత్మ ద్వారా శరీరం దాల్చి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్న వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. పెళ్లి కాకుండా మరియ గర్భవతయిందా? ఇలా తిక్క ప్రశ్నలు వేస్తారు. తెలియనాడు. ఈరోజు అన్యులు రకరకాలమైన ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళ మాటలు, ఎవరి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరమా లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచే ఈ భేదాభిప్రాయాలన్నీ కూడా చాలామందికి ఉన్నప్పటికీ ఎంతోమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్ని ప్రాంతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతస్థుల వారు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. అలా నమ్మేసుకుంటున్నారని, యేసు ప్రభు యొక్క అందరూ మారిపోతున్నారని, ఇంక మనకేమీ మనుగడ్డ ఉండదు అని చెప్పేసి ఏం చేస్తున్నారు? క్రైస్తవులు కొడుతున్నారు, క్రైస్తవులు తిడుతున్నారు, ప్రార్థన చేసే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేసేవారు రాళ్ళు వేసేస్తున్నారు, ఏంటి సువార్త చేసేవాడిని అడ్డుకుంటున్నారు. రకరకాలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఎంత అగ్ని ఆర్పాలంటే ఎక్కువ అంటుకుంటుంది. స్తోత్రం. మళ్ళీరా ఏం చెప్పండి? ఎంతగా అణచాలనుకుంటావో అంతగా ఏం అవుతుంది? క్రైస్తవేమో దేవుని యొక్క సువార్త ఇంకానే ఎక్కువ అవుతుంది. మనం ఎవరిని బలవంతంగా రమ్మని అనలేదు, ఎవరిని బలవంతంగా లాక్కుని తీసుకొచ్చిన అవసరం ఎవరికి కూడా లేదు. రా 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 అని చెప్పి లాక్కుని వచ్చేవాళ్ళం కాదు. మన దేవుని స్తోత్రం. రక్షణ కావాలి, నిత్యరాజ్యం కావాలి, నువ్వు పాపం చెప్పి క్షమాపణ కావాలంటే యేసు ప్రభువుని నమ్ముకోక తప్పదు. దేవుని స్తోత్రం. కానీ మనందరూ కూడా అలాగే వచ్చాం. కస్టమర్ మరి ఏం చేస్తాం? రెండు చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మీరే అలవాటు చేశారంటారు. మరి తప్పదు. మరి అడిగినప్పుడు ఏం చేస్తాం? లేదని అనలేము. రెండు చేతులు వేస్తారు గట్టిగా. హల్లెలూయా. రెండు చేతులు స్తోత్రం చెప్దా, దగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు అలాగే ఇచ్చాను ఆయన. రెండు చేతులు ఇద్దాం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఎన్నో వచనం తెచ్చా మనం? ఇద్దరు సాక్షులు. ఇప్పుడు 4వ వచనం ఏం కనబడుతుంది? వారికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. చూడండి, వారికి 4వ వచనం మీరు భూలోకమునకు. చూడండి, ఇంకా ముందుకు వెళ్తే 3వ వచనం, నేను నా ఇద్దరు సాక్షుల్లో అధికారం ఇచ్చిన వారు గోనె పట్టు ధరించుకుని 1260 దినములు అంటే సువార్తను ఏం చేస్తారు? ప్రకటిస్తారు, ప్రవచిస్తారు. దేవుడు అధికారం ఇచ్చాడు. 1060 ఏమన్నాడు? దినములు వీరు సువార్తను ప్రకటిస్తారని చెబుతూ వారికి అధికారం ఇవ్వడింది. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? 4వ వచనంలో మనం చూసాము. అలాగే వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. దేమో స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆ ఇద్దరు సాక్షులను దీపస్తంభాలకు పోల్చాడు. 2 ఒలీవ చెట్ల వలె పోలుస్తూ ఉన్నాడు. ఒలీవ చెట్లు దీని గురించి మనం ధ్యానం చేస్తూ ఎప్పుడు కూడా ఒలీవ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగానే ఉంటుంది, వాలిపోతం అనేది ఉండదన్నమాట. అందుకే చూడండి, మనం 128వ కీర్తనలు చూస్తాం. ఏమని? వారి పిల్లలు ఒలీవ చెట్ల వలె ఉందోరు. అంటే వారి భోజనపు బల్ల చుట్టూ వారి పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ చెట్ల వలె
ఉంటారు. చెట్లు వాళ్ళు ఉంటారు. మరి చెట్లని కాదు అక్కడ అర్థం. నేను స్తోత్రం. అలా కాలుముడు ఏం చెప్పండి. ఇప్పుడు మనం చెట్లని కాదు అక్కడ అంటే చెట్టు ఎలాగైతే పచ్చగా ఇప్పుడు ఎప్పుడు కూడా అది చూస్తే అందంగా కనబడుతుందో మనము కూడా మన పిల్లలు అభివృద్ధి పొందుతూ ఉంటారని అర్థం. దేవుని స్తోత్రం. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఇప్పుడు 6వ వచనంలో మనకు కనబడుతున్న మాట ఏంటి చూడండి. 5వ వచనం, ఎవడైనా వానికి హాని చేయవాలని ఉద్దేశించిన వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళెను. ఏమొస్తుందంట? అగ్ని. ఎవరైతే వారికి కొట్టాలనుకున్నారో, భయపెట్టాలనుకున్నారో, చంపాలనుకున్నారో వారిని ఏమి చేయలేరంట ఆ రోజున. ఎప్పటి వరకనే? దేవుడు వారికి అధికారము ఇచ్చినంతసేపును దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ కనుక చాలా చక్కటి విషయం చేత ఇంకా ముందుకు వెళ్దామా. వారి నోట అగ్ని బయలుదేరి వారి సత్యమును దహించెను కనుక ఎవడును వారికి హాని చేయ ఉద్దేశించేలా అలాగే వాడు చంపబడ్డాడుతాడు. ఏం చేయబడతాడంట? చంపబడతాడు, చనిపోతాడు. వీళ్ళు ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు మనం చదువుకున్న 6వ వచనం జాగ్రత్త ఇంకో చదువుతున్నాం. తాము ప్రవచించే దినమున వర్షము కురవకుండా ఆకాశం. ఆ రోజు వారికి అధికారం ఇవ్వడం కదా, దేవుడు అధికారం ఇచ్చాడు. వీరు ఏదంటే అది జరిగిపోద్ది మాట. అలా వీళ్ళు ఏది చేస్తే అది జరిగిపోద్ది. ఆకాశం వైపు చూసి వర్షం కురవకూడదు అంటే వర్షం కురవదు, ఆపేస్తారు. ఎందుకని దేవుడు వారికి అధికారము ఇచ్చాడు. అంతేకాదు వారి నదులను చూసి ఈ నీళ్ళు ఏమైపోవాలి? రక్తమైపోవాలి అంటే రక్తమైపోతాయి. అంతేకాదు ఇంకేమంటే తెలుసా? భయంకరమైన తెగుళ్ళు, రోగాలు అధికారం ఇస్తే రోగాలు. ఇప్పుడు విషయాలు మనం చాలా చేస్తాం, ఇంకా జరగలేదు, భవిష్యత్తుని చూస్తున్నాం మనం. హలో, ఇప్పుడు జరిగిన విషయాలు కాదు ఇవి, జరగబోయేది మనం ముందుగా తెలుసుకుంటున్నాం. అది భవిష్యత్తు. ఇవి దేవుని దగ్గర రాకడ సమయంలో జరగబోయే సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథం ద్వారా. దేవుని రాకడ గురించి తెలుసుకుంటున్నాం మనం. బిడ్డలకి ఏం రావాలి? భయం రావాలి. అలాంటి శ్రమలు మనం అనుభవించకపోతున్నామా? అలాంటి శ్రమలు రాబోతున్నాయా? అలాంటి సమయం వచ్చినప్పటికీ మనం జాగ్రత్త పడాలి అని ఆలోచన విశ్వాసులుగా ఎవరు భయం కలిగి ఉండాలి? అదే హెచ్చరికగా భక్తి చేయకూడదు, అల్లరిసిల్లరిగా భక్తి చేయకూడదు. ఏదో వస్తున్నాము, ఎందుకు వచ్చాము, కొందుకు పోయినట్టుగా భక్తి చేయకూడదు. అందరిలాగా ఉండకూడదు, మనం అన్ని సంఘాలు కలిసిపోయేట్లుగా ఉండకూడదు. అందుకే మనం ఏది చేసే ఒక ప్రత్యేకంగా దేవుడు బయలుపరిచిందే ఒక ప్రత్యేకంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ గ్రామంలో అన్నీ చేస్తున్నా మన సంఘం అది ఒక ప్రత్యేకంగా ఉండని కారణం ఏంటి? నాకు అన్ని లాభమే చేస్తేనే దేవుని స్తోత్రం. వాళ్ళు చేసే పండగ అన్నీ చేస్తే చెప్పండి, అన్ని మిగిలితే మిగలవా? వస్తాయా రావా? ఎందుకు ఇవన్నీ పిల్లి నష్టపరచుకోవడానికి? డబ్బుల కోసం సేవ కాదు. మీరు పిల్ల మీ ద్వారా మేము పోషింపబడాలి, మీ ద్వారా దేవుని పని జరగాలి. అందుకే మీ దశభాగాల కానుకలు పిన్ని ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి ఎందుకు తేవాలంటే దేవుని పని కొరకు మీరు కష్టపడాలి. మీరు కష్టపడిన దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు దాని ఆస్తులు రిలీంతలు మీకు ఇస్తాడు. వారం అంతా పనికి వెళ్ళు, లేదా నెల జీతానికి వెళ్ళు, నువ్వు వారం జీతానికి వెళ్ళు, నువ్వు ఇప్పిన ఒకరోజు వెళ్ళు. కరెక్ట్గా విశ్వాస చేయవలసిన పనిని చేయాలి. అలాగ ఖచ్చితంగా వచ్చినప్పుడు మనకు లోటుపాట్లు వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? తీర్చి. అందుకే నువ్వు అప్పు తీసుకున్న దాని నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇవ్వడం ప్రారంభించావో నువ్వు అప్పు ఇచ్చేదానిగా చేస్తాడు. మనము దేవుడిదే తినేస్తే మనం అప్పు తీసుకునే వాళ్ళగానే ఉంటాం. అర్థమవుతుంది అన్నమాట. మనం ఇచ్చేవారుగా ప్రతి వారము నువ్వు ఎంతైతే కష్టపడుకున్నావో అందులో అంతేమంటలేదు. అంతేమంటలేదు. 10వ వంతు 100 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు దేవుడికి ఇస్తే నష్టపోతాం మనం. ఏమైనా పాడైపోతామండి? దేవుడికి ఎంత ఇస్తే అంత దీవెనకరమే. నేర్చుకోవాలి. ఇచ్చేవారు వెనకబడము మళ్ళీ తీర్మానం చేసుకుని ముందుకు ఏం చేయాలి? అడుగులో వెయ్యాలి. అలాగే పిల్ల హెచ్చింపబడేవారు. అంతే ఆ దినమున పిల్ల చెరిగిపోయే సంగతులు చెప్తూ ఉన్నాం. ఇక జాగ్రత్తగా ఇప్పుడు 7వ చెరుగు వచ్చేటప్పటికి ఏం కనబడుతున్నాయంటే చూడండి, వారు సాక్ష్యము చెప్పుట. అదిగా చూడండి, ఏంటంటే ముగింపగానే
అగాధములో నుండి వచ్చు క్రూరమృగం వారితో యుద్ధము చేసి జయించిన వారిని చెంపును. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ 7వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 7వ వచనంలో ప్రియులను ఎందుకు 1 నుంచి ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్పానంటే మర్చిపోకుండా ఉంటారని దేవస్తోత్రం. ఇక్కడ మొదటిగా వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారు సాక్ష్యం ఇస్తున్నారు. సాక్ష్యము ఏం చెప్పండి? సాక్ష్యం. రెండోది, వారు ఆ సాక్ష్యం ముగింపగానే ఒక క్రూరమైన మృగము అగాధములోంచి బయటికి వచ్చుట. సాక్ష్యం ఇస్తున్నారు. రెండోది క్రూర మృగము. తర్వాత జయించిన వాడికి ఏంటి చెప్పండి? జయించిన వాడిని ఏం చేస్తుందంటే ఈ క్రూర మృగము చంపేస్తుంది. ఈ సాక్ష్యం ఇచ్చడానికి గురించి మనం ఆలోచన చేస్తే వీరు దేవుడిచ్చిన పిల్ల సమయం వరకు ఎన్ని దినాలు మనం చదివాం కదా? 1000 చదివిన మాట మనం 3 వచ్చి 4 వచ్చి చదివా 260 అంటే 1260 రోజులు అంతేనా? వీరు అన్ని దినాల వరకు సువార్తను ఏం చేస్తారంటే ప్రకటిస్తారు. అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 1012 దినాలంటే మన లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు? 12 నెలలు అండి, ఓ సంవత్సరం అంతేనా? ఇప్పుడు 1000కి లెక్కేయండి అమ్మా, అంతేనా? 3 సంవత్సరాలు. ఇంకెక్కువ వస్తుందేమో, తప్పు లెక్క. సంవత్సరానికి అమ్మా 3 12 నెలలండి. 12 నెలలు 1000 దినములా లెక్కేది చెప్పండి? 1260 సంవత్సరాలు, 60 రోజులు అంతేనా? ఇప్పుడు లెక్కేయండి. 3 సంవత్సరం వస్తుందా? జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ మాట మరొకసారి చూస్తే 1200 దినములు అంతే కదా? 3 6 అంతే స్తోత్రం. కనుక ఈ 3.5 సంవత్సరాలు ఇంచుమించు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి? సువార్త ప్రవచించడం అంటే దేవుని కొరకు మీరు సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏమి సాక్ష్యం ఇస్తున్నారు? వారు దేవుని కొరకు పని కొరకు ప్రత్యేకమైన సమయానికి వారు ఏం చేయబడ్డారు? నియమించబడ్డారు. ఎవరో ఈ 2 సాక్షులు. వారు పని పూర్తయ్యేంత వరకు వారిని దేవుడు ఏం చేస్తారో దేశమంతా సువార్త ప్రకటించడానికి దేవుడు ఏం చేస్తారు? వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే మనము కూడా దేవుని రాకడ కొరకు మనం ఏం చేయాలి? దేవుని కొరకు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత సేవకుడు ఒక్కరి మీద కాదు, సంఘం మీద ఉంది. సంఘం మీద కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న అందరి మీద కూడా భారం ఉంది. అందుకే మనం బయటికి వెళ్ళి ఏంటి నిజంగా చెప్పాలంటే ఆ అడవిలోకి వెళ్ళి అంత కష్టపడి నెలకు 30,000 40,000 ఖర్చు పెట్టి మీ సొంత డబ్బులు తెచ్చి సువార్త ఖర్చు పెట్టవలసిన పని మనకే ఉంది. మనకి 2 సంఘాలు ఉన్నాయి. నేను ప్రతి విశ్వాస ఇంటికి వెళ్ళినా కాలక్షేపం అయిపోద్ది. భారం కలిగి మళ్ళీ ఎంత సువార్త చేయవలసిన పని ఉందంటారా? తెరవలసిన పని ఉందంటారా? లేదు. కానీ కూర్చోడానికి రాలేదు, మనం తినడానికి రాలేదు. మనం దేవుని పనిని చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే సంఘం అంతా కూడా ఒక నెల కాకపోయినా మరొక నెల అయినా ఏం చేస్తుండాలి? సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. సువార్త ప్రకటించడం అంటే ఏదో జాలిగా తినడానికి కాదు. సువార్త అనేది సువార్త ప్రాణాలు తెగించి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. ఏ సమయం ఎవడు కొడతాడో తెలదాం, ఏ సమయం ఎవరు తిడతాడో తెలదాం, ఏ సమయం ఏం జరుగుద్దో తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. పిన కరోనా టైం చెప్పారు కదా, కరోనా టైంలో పిన ఆమెకి కరోనా వచ్చిందని చెప్పి ఓ దైవజనురాలు ఆమెను పలకరించి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిస్తే, దేవుడి మీద విశ్వాసం అయితే యేసుప్రభు నమ్ముకుందని ఊరాతలు వేసేసారు. దేవుని స్తోత్రం. ఊరందరూ అడిగారు, నువ్వు నమ్ముకుని యేసుని వదిలేస్తావా లేదా మాతో కలిసి ఉంటావా? మనమైతే ఏం చేస్తాం? అదే పరిస్థితి మనకు వస్తేమో మనం ఏం చేస్తాం? కానీ ఆమె ఏం చేస్తుందా, మీరెవ్వరు నాకు అవసరం లేదు, దేవుడు చాలంది. ఒక ప్రత్యేకంగా పిన ఊరికి పిన కొంచెం దూరంలో ఆమె ఒక్క వీళ్ళు ఉంది. దేవుని స్తోత్రం. ఇలాంటి అనుభవాలు మన సువార్తలో, మన్యములో మహాగణుల సువార్తలో పిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరింటికి వెళ్ళినా సరే ఆ పత్రిక తీసుకోండా లేదన్నారు. ఒక్కొక్క ఊర్లో అయితే మా ఊర్లో చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దంటే మనం ఎందుకు చెప్తాం? దేవుని స్తోత్రం. ఎవడు ఇష్టపడతాడో వాడికి ప్రేమతో చెప్పమన్నాడు అంతే. ఎవరితో వాదమో పెట్టుకోవద్దు. దేవుని స్తోత్రం కాక. మీరు ఎందుకు నమ్ముకోవు, నువ్వు ఎందుకు రావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అలాగైపోతావు. వాడు తీసుకోపోతే మౌనంగా వచ్చేయడమే. ఎవరికే బలవంతం చేయవలసిన పని ఏమి మనకే. దేవుని స్తోత్రం. నమ్మి రక్షింపబడినవాడు బాప్తిజం పొందిన ఏం చేయబడతాడు? రక్షింపబడతాడు. నమ్మని వాడికి అంతే. నువ్వు చెప్పావా లేదా? వాడికి యేసుప్రభు నువ్వు చెప్పావా లేదా? మాట చెప్పావా లేదా? నీవు వెళ్ళావా లేదా? నీ కాలు కొందా దుమ్మే, నువ్వు తిరిగి 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 ఆ వ్యక్తి దగ్గర నిలబడ్డావే, నీ కాలు దూలి ఆ రోజు ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా? కృష్ణ రెండు చేతులు ఇద్దామా? బయటగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ సాక్ష్యం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఇతర సాక్ష్యం సువార్తను ప్రకటిస్తూ వారి సాక్ష్యాన్ని మీరు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు సిలువ వేసిన యేసు, మీరు కొట్టిన యేసు, ఇదిగో మీరు మిమ్మల్ని నిర్మించి మీ తరతరుల కాలములో ఇదిగో వారికి తోడయుండి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు అనే దేవుడిని మీరేం చేశారు? సిలువ వేశారు అని చెప్పి వారికి సువార్తను ప్రకటించబోతున్నారు. అలాగా పిన అక్కడి నుంచి సువార్త ఇప్పుడు మనకు వచ్చింది. మరలా పిన అంత్యకాలం సువార్త ఎక్కడికి వెళ్తుంది? వారి దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? ఎవరైతే యేసుప్రభు సిలువ వేశారో, ఏ ప్రాంతం అయితే యేసుప్రభు సిలువ వేశారో, మరలా యెరూషలేము ప్రాంతాలన్నీ కూడా యేసుక్రీస్తు పిన నిజమైన రక్షకుడు దేవుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే నిరీక్షణ, ఆయన ద్వారానే పరలోకం ఉందని ఏం చేస్తారు? సువార్తను ప్రకటింపబడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఘోరముగా ఎప్పుడైతే పిల్లవారు అలా సువార్తలన్నీ విశ్వాసిస్తూ పిల్ల జయించడానికి ఉన్నారో, ఇప్పుడు ఘోరమృగం అనేది ఒకటి వస్తుందంట. సో మీరు 13వ అధ్యాయానికి వచ్చేయండి. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 1వ వచనము, 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడు, మరియు 10 కొమ్ములను 7 తలలను చదవండి. ఏమన్నాడు? ఆ తలలు గల యొక్క క్రూరముఖము సముద్రములోని పైకి వచ్చిట చొచ్చుతిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు దాని తలల మీద దేవదేవ దోషణకరమైన పేర్లను ఉంచెను. దేవుని స్తోత్రం. యోహాను గారు మరొక దర్శనం చూస్తున్నాడు. ఆ క్రూరముఖం ఎలా ఉందంట? ఈ క్రూరముఖం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చూడండి, 10 కొమ్ములు 7 తలలు కలిగి ఉందంట. ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు 7 తలలు కలిగి ఆ 7 కొప్పిన ఆ 10 కొమ్ములకు 10 కిరీటాలు పెట్టబడ్డాయంట. అది ఎలాంటి కిరీటాలు? దూషణకరమైన కిరీటాలు. ఇప్పుడు అది దానికి కూడా పేర్లు పెట్టబడి ఉన్నాయంట. అంటే మృగము అని మనం చూస్తూ ఆ మృగము ఎలాగుందో ఇది జాగ్రత్తగా గమనిస్తూ చాలా సంగతులు మనం నేర్చుకుంటున్నాం. అదే వచనకు వచ్చండి 8వ వచనం మనం చదువుతున్నాము. 8వ వచనం కూడా చదువుతుంది. అధ్యాయంలో చక్కటి మాట కనబడుతుంది. భూ నివాసులందరూ అనగా
అదిగో చూడండి, జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. ఎవరు నమస్కరిస్తారంటే వీళ్ళందరూనే ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథములో రాయబడలేదు, ఎవరి పేరు రాయబడు, ఎవరైతే దేవుని నమ్ముకోరు, ఎవరైతే దేవుని ఎద్దుకు రారు, ఈ యేసుప్రభు మా దేవుడు కాదు, ఈ యేసుప్రభు మా మతస్థుని కాదు, ఈ ఏ దేవుడు మాకు అక్కర్లేదు అని చెప్పి వారు ఇష్టానుసరంగా తీరులాడుతూ ఉన్న వారందరూ దేవుని జీవ గ్రంథంలో వారి పేర్లు ఉంటాయా? నమ్ముకోలేని పేర్లు ఉంటాయండి. నమ్ముకోలేని పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. మరి ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేరుంటే జీవ గ్రంథములు ఎవరి పేర్లుంటాయి? ఆయనే దేవుడని, రక్షకుడని, ఆయన నామములోనే రక్షణ ఉందని, ఆయన ఏకైక దేవుడని నమ్మి విశ్వాసించి ఆయన కొరకు జీవించిన వారికి పేర్లు ఎక్కడుంటాయంటే అలా జీవ గ్రంథములో. ఇప్పుడు మన పేర్లు ఎక్కడ రాయబడాలి? ఆధార్ ఇక్కడ ఉండాలంటే ఈ భూలోక మనము భారతీయులుగా లేకపోతే మనం ఈ ప్రాంతానికి చెందిన వారము అని చెప్పాలంటే మన పేర్లు ఎక్కడెక్కడ ఉండాలి? ఆధార్ కార్డులో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉండాలి? మన గవర్నమెంట్ లిస్టులో ఉండాలంటే ఎక్కడెక్కడ ఉండాలి? రేషన్ కార్డులో ఉండాలి, ఆధార్ కార్డులో ఉండాలి. అయ్యానా ముఖ్యమైనవి. ఇంకండి క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏ కులస్థలము, ఏ మతస్థలము అని చెప్పి లేకపోతే ఇంకా రకరకాలుగా ఏం చేస్తుంటా మనకు ఈ లోకం ఈ లేదంకండి నువ్వు ఇక్కడ చెందిన వాడివి. ఇప్పుడు కొయిట వెళ్తున్నామండి, మనం కొయిటలో తెలుస్తుంది. అక్కడ పాస్పోర్ట్ పోయిందనుకో, అక్కడ పాస్పోర్ట్ పోతే ఇంకా అక్కడ మనము పాస్పోర్ట్ ఉండడం సేపు ధైర్యంగా ఉండొచ్చు. ఒకవేళ పాస్పోర్ట్ పోయిందా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? చంపైనా చంపేస్తారు, జైలు అయినా పెట్టేస్తారు. ఏం కాలకెళ్ళి అక్కడ ఆ దేశస్తులు కాదు. పాస్పోర్ట్ ఉందనుకోండి, మనం ఇండియా నుంచి అక్కడికి వెళ్ళామనే ఒక ప్రూఫ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఉన్నామని చెప్పడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు పేరు ఎలా నమోదు చేయబడ్డదో పరలోకములో మన పేర్లు కూడా అక్కడ ఉండాలి. స్తోత్రం. ఈ పేర్లు భూ సంబంధం వరకు బతుకున్నంత వరకే. నీ రేషన్ కార్డు అయినా, నీ ఆధార్ కార్డు అయినా, నీ ఎమ్మకం అయినా, నీ ఏదైనా ఇది మనుషులకు ఆ మతిలో నుంచి వచ్చింది కనుక, మనిషిలో నుంచి వచ్చింది కనుక, మనిషి పెట్టుకున్నారు కనుక ఇవన్నీ ఎక్కడి వరకు? మరణం వరకు. చచ్చిపోయింది అది పనిచేస్తాయా? మాట్లాడండి, పనిచేస్తాయా? ఈ పని మనకి చనిపోయిన మన పేరు ఎక్కడ ఉండాలంటే జీవ గ్రంథములో రాయబడాలి, లెక్కించబడి. అందుకే ప్రతి ప్రభువా నీ జీవ గ్రంథం నా పేరు రాసుకుని ఆయన, అయ్యా నీ జీవ గ్రంథం నా పేరు రాయబడాలి ప్రభువా, అయ్యా నీ జీవ గ్రంథం నా పేరు ఉండాలి ప్రభువా. నేను ఎంతకాలం బతుకుతాను నాకు తెలియదు, నేను ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు, నువ్వు ఎప్పటి వరకు ఇస్తావు నాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో నీ విశ్వాసగా, నీ బిడ్డగా రక్షణ పొంది, మారుమనసు పొంది, నీ సన్నిధిలో ఎదుగుతూ, నీ కార్యాలు కొరకు ఎదురు చేస్తూ, నీ సువార్తను పాటిస్తూ నీ బిడ్డగా ఉన్నాను కదయ్యా. నా పేరు అక్కడ ఉందా లేదా నువ్వేం చేయాలి? ప్రభు చెప్తాడు, మోషేని అడిగింది, మోషే ఇదిగో నీ పేరు ఎక్కడ రాయబడింది? మోషే దేవుడు చెప్తున్నాడు. కానీ అక్కడ ఇంకో మాట్లాడిన 12 మంది అపోస్తలుల పేరు కూడా ఏం చెప్తాడు? మీరు ఇన్నదాటికి మీరు ఇంత సంతోషపడుతున్నారే, మీ అపోస్తలుల పేర్లు ఎక్కడ రాయబడ్డా? జీవ గ్రంథంలో రాయబడ్డా. ఆ పరలోకములో కూడా ఉన్నవారు 24 పెద్దలు, ఎవరో 12 మంది గోత్రాల వారు, 12 మంది అపోస్తలు, 24 మంది పెద్దలు. ఆ పెద్దల ముందు ఆశ్రయుడైన యేసు ప్రభుదేవ స్తోత్రం కలిగిన. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఆ ఇద్దరు సాక్షులు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చారు. వారందరూ విశ్వాసించారు. అయితే ఒక ఘోర మృగము అది ఎలా ఉంది? భయంకరంగానే 10 కొమ్ములు కలిగి ఉంది, 7 తలలు కలిగి ఉందని నేర్చుకున్నాం. ఇంకా 8వ వచనంలో మనం చెప్పబడిన మాటలు మనం జాగ్రత్తగా చూసాం. ఏమయ్యా అని ఆలోచన చేస్తే 8వ వచనం ఏమైనా 13:8లోనే భూని గొర్రెపిల్లి యొక్క
ఆ పిల్ల జీవ గ్రంథంలో వారి పేరు ఎవరి పేర్లు ఉండవంటే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకోరో, యేసు ప్రభు వద్దకు రారో, రక్షణ పొందరో, మారుమనసు పొందరో, ఆయన దేవుడికి అంగీకరించారో, దేవునికి విరోధంగా ప్రతి ఒక్కరి యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. యమనస్తులైన విశ్వాసులైన మన కుటుంబ పేర్లు ఎక్కడ లెక్కించబడాలంటే జీవ గ్రంథంలో ఎక్కడ ఎక్కించబడాలి? ఎక్కడ ఉండాలి? మన ఆశ పేరు ఎక్కడ ఉండాలి? కాలేజీ పిల్లలకి వెళ్ళారంటే కాలేజీకి వెళ్తే ఏముండాలి? పేరు ఉండాలా? పేరు ఉండక్కర్లేదా? పీడా నీ బ్యాంక్కి వెళ్తే ఏముండాలి? బ్యాంక్కి వెళ్తే ఏముండాలండి? బ్యాంకులో అకౌంట్ మీద ఏముండాలి? పేరు ఉండాలి. అకౌంట్లో పేరు బుక్కు లేకపోతే డబ్బులు ఇస్తాడా? డబ్బులు వస్తాయా? డబ్బులు వేయగలవా? రావు. నేను స్తోత్రం. ప్రతిదానికి పేరు ఖచ్చితంగా ఉండాలి. అలాగే దేవుని వద్దకు చేరాలంటే మన పేరు కూడా ఎక్కడ లెక్కించబడాలి? జీవ గ్రంథంలో లెక్కించబడాలి. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ చూడండి, 17వ అధ్యాయం 17వ అధ్యాయానికి వెళ్తే ఆ 17వ అధ్యాయంలో 3వ వచనం వేస్తున్నాము. 17వ అధ్యాయం 3వ వచనము ఏం కనబడుతుంది అక్కడ? 3వ వచనం, ఆత్మవరుషుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకున్న 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని చూచితిని. అంటే ఇక్కడ ఒక స్త్రీని చూచాడన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్త్రీ యెజబెలు అని చెప్పాలి. ఇక్కడ 17వ అధ్యాయం 3వ వచనం అతను చెప్తున్నాడు, ఆత్మవరుషుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో, అంటే దేవుని దూషించే నామము. అంటే కోపం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఏం చేయాలి? కంట్లోకి పోతాయి కనుక ఏం చెప్పాలి? ఈ మృగము యొక్క దేవుని దూషించాలి. చాలా మంది ఎటకారం ఎక్కువ. హలో ఏం చెప్పండి? ఏమెక్కువ? దేవుని సన్నిధిలో ఎటకారం ఆడుతుంటారు. దేవుని సేవకుడు ఎటకారం ఆడతారు. చాలా మంది కొంతమంది గుడికాలలో ఏం చేస్తారంటే వీళ్ళు చాలా ఎటకారంగా ఆడతారు. గుడికి వెళ్తున్న విశ్వాసులు ఎటకారం ఆడుతుంటారు. ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎటకారం అంటే దేవునికి నామని ఏం చేస్తారు? దూషణగా మాట్లాడతారు. అది కదా మీ బట్టే కదా అన్యజనం లేదు నా నామము దూషించబడదు. దేవుని బిడ్డలు ఆయన నామాన్ని దూషణకరంగా మాట్లాడకూడదు. దేవుని నామాన్ని తిట్టకూడదు. దేవునికి వ్యతిరేకమైన పనులు మనము చేయకూడదు. దేవస్థానం చెప్పండి. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, ఉల్లాసంగా చెప్పండి. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? అమ్మా మృగము గురించి మాట్లాడుతున్నాం. ఈ మృగం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తా. సముద్రములో నుంచి 10 కొమ్ములు కలిగి 7 తలలు కలిగి 10 కిరీటాలు పెట్టబడి ఇది దూషణ చేస్తూ అవమానపరచగల పరిస్థితుల్లో వెళ్ళింది. చాలా మంది క్రూర మృగం వంటి స్వభావం గలవారు ఉంటారు. చాలా మంది దేవుణ్ణి నమ్మకుండా ఎలాంటి స్వభావం ఉంటుంది? కొంతమందికి ఎలాంటి స్వభావం ఉంటుంది? మృగం ఒప్పిన శాస్త్ర చేస్తుంటారు. కొంతమంది గర్విష్ఠులై ఉంటారు, అహంభావులై ఉంటారు. వస్తారు కానీ వారికి మారు మనసు రాదు. మనం అలాగే ఎంత మాత్రము ఉండండి. ఇలాగ 17వ వచనం మనం 7వ వచనం కూడా చదివితే 17వ అధ్యాయం 7వ వచనం ఏం కనబడుతుందని చూడండి. ఆ దూత నాతో ఇట్లా నీ ఆశ్చర్యపడుతుంది. చూడండి ఏంటడా ఈ స్త్రీని కూర్చిన మర్మము 7 తలలు 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న అదిగోతున్న మృగము గురించి మర్మమునికి ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. కిందకి నీవు చూచిన ఆ మృగము ఉండను కానీ ఇప్పుడు లేదు. అగాధ జరములలో నుండి పైకి వచ్చినకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూ నివాసులలో
జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు, ఆ మృగం ఉండను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మృగానికి చెప్తున్నాడు, ఆ మృగాని పీడ ఎలాంటిది చెప్తున్నాడు. ఇప్పుడు లేదు కానీ అది అగాధ జలములోంచి పైకి వస్తాయని చెప్పాడు. ఇంకా కింద చదువుతామా 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును, ఆ 7 తలలు ఆ స్త్రీకు కూర్చి ఉన్న 7 కొండలు. దేవుని స్తోత్రం. 7 కొమ్ములుగా పోలుస్తున్నాడు, 7 తలలుగా పోలుస్తున్నాడు, 7 కొండలుగా పోలుస్తున్నాడు. ఇంకా కిందకి 7 రాజులు కలరు, 5 కూలిపోయి ఒకడున్నాడు కలమరవాడు ఇంకనూ రాలేదు. అంటే ఎంతమంది రాజులు పోయారంట? పీడ 6 రాజులు, ఒక రాజు ఉన్నాడంట. ఇంకా పీడ వీడు ఏం చేద్దామని రాబోతున్నాడు అంటే పీడ రాజ్యాల గురించి చెప్తూ ఉన్నాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కిందకి 11వ వచనమా 10వ వచనం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిరి, ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండేను, తర్వాత ఉండినయ్యో ఇప్పుడు ఈ క్రూరముఖము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ వాడు జరుగుచు నాశనమునకు పోవును. అంటే 8వ వాడు కలుస్తాడంట. ఆ 8వ వాడు ఎవరంటే ఈ క్రూర మృగము. ఈ క్రూర మృగము ఎవరైనా అపవాదిని గురించి చెప్పబడుతుంది. కిందకి చేస్తే నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిద్దరు వారి ఇది వరకు రాజము పొందలేదు, కానీ వాళ్ళొక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. అంటే ఆ రాజులకు అధికారం ఇవ్వలేదు, కానీ క్రూరము ఎప్పుడైతే కలిసిందో వారికి ఏమివ్వబడుతుందంట? అధికారము ఇవ్వబడుతుంది. 13వ వచనం. వీరు ఏకప్రియం గల వారై తమ బలమును అధికారమును మృగమునకు అప్పగిద్దురు. అంతే అందరు కలిపి ఒకే రాజ్యముగా అందరూ ఒకటైపోతారంట. దేవస్తే ఎవరా? అపవాది పరిపాలన వచ్చింది. అప్పుడు మనం పట్టుకుంటామే 500 నోటు, 100 రూపాయల నోటు, ఇలాగా 10 రూపాయల నోటు ఉండవు, ఒకే ఒక నోటు. అన్ని దేశంలో ఒకే నోటు చెల్లి అందరి మీద ముద్ర వేయబడుతుంది. ఎక్కడ దేవుని ముద్ర? ఏ ముద్ర? 660 ముద్ర, 707. దేవుని ముద్ర ఎంత? నెంబర్ ఎంత? దేవుని ముద్ర ఎంత? దేవుని ముద్ర ఏమో పరిశుద్ధాత్మ ముద్ర, సాతాను ముద్ర ఏమో 660. 666 బియ్యం వచ్చిందా? వచ్చినా లేదా? అదేనండి 399. తోదే 999 తిరిగాయి. అర్థమవుతుందా మాట? చూసేదేమో 909, దాన్ని తిరిగేస్తే దువ్వని మీద, బిస్కెట్ ప్యాకెట్ మీద అపవాది అప్పుడే నెంబరు 666 అనగా ఎవరి పరిపాలనకు వస్తున్నామంటే అపవాది యొక్క పరిపాలనకి రాబోతున్నాము. అందుకే ఇప్పుడు ఎవరో ఆ కాలమందు తప్పించబడాలంటే వారి పరిపాలన ఉండకూడదంటే ఇక్కడ దేవుడిని ఇప్పుడు ఆ 1000 ఏళ్ళ పరిపాలన ఉండాలంటే మన పేరు ఎక్కడ ఉండాలి? అది లేకపోతే ఇక్కడ శిక్ష తప్పదు, నరకము, ఇక్కడ ఉగ్రత, దేవునికి ఉగ్రత తప్పదు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 14వ వచనం చేస్తున్నాం. 14వ వచనము. వీరు గొర్రె పిల్లలతో యుద్ధము చేతురు, కానీ గొర్రె పిల్ల ప్రభువును రాజులకు రాజై ఉన్నాడు. తనతో కూడా ఉండినవారు
పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజును జయించును. దేవుని స్తోత్రం. చూసా రాజు ఏం చేస్తారు? వీళ్ళందరూ జయిస్తారు. ఎవరు? యేసు ప్రభు ఉన్నారు. యేసునందు అనగా గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు పడతాం కదా, రాజులకు రాజు, ఆ ప్రభువులకు ప్రభు ఉండను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉండను. ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే పిలాతు అడుగుతున్నాడు ఏమని? యేసు పప్పులు పెట్టుకొని యేసు ప్రభుని పిలాతు దగ్గర నిలబెట్టి అడుగుతున్నాను, నువ్వు రాజువా అని అడిగాడా లేదా? పిలాతు అడగనప్పుడు అన్నాడు, అది నీకే తెలియను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సర్వాధికారైన దేవుడు. ఇలాగ మనం 17వ వచనం వరకు మనం చదువుతాం. 15వ వచనం చదువుతాం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పును, ఆ వేచ కూర్చున్న చోట నీవు చూచిన జనమును, ప్రజలను, ఆ జన సమూహమును, ఆ జనములను, ఆయా భాషలు మాట్లాడేవారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల మృగము చూచితేనే వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కు లేని దానిగాను దిగంబరుగాను చేసి దాన్ని మాంసము భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతారు. దేవుని మాటలు నెరవేర్చే వరకు వారు ఏకము గలవారు తన రాజ్యము ఆ మృగమునకు అప్పగించగల తన సంకల్పమును కొనసాగినట్లు దేవుడు వాని బుద్ధి పుట్టించను. మరియు నువ్వు చూచిన శ్రీ భూరాజులను మహాపట్టణమే. దేవుని స్తోత్రం. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ శ్రీ రాజులను ఆ మహాపట్నమై ఉన్నది అనే సంగతి ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. ఈ మృగానికి కూడా చంపే కాలము కూడా ఉంది. దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడు? చంపబోతూ ఉన్నాడు. కనుక ఇలాగ మనం ధ్యానం చేస్తే 2వ తెస్సలోనికీ పత్రికలో సంఘానికి పౌలు గారు చెప్తూ ఈ మాట ఒక్కటి చదవండి. దేవుడి చేత అయితే మనం మళ్ళా ధ్యానం చేద్దాం. 2వ తెస్సలోనికీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాలు. 2వ అధ్యాయం 3-4 వచనం చేస్తున్నాము. చూడండి, మాట్లాడండి. 2వ వచనం మీరు త్వరపడి దొరికిందా? 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 3-4 వచనాలకు వెళ్తే 2వ వచనం 3-4 వచనాలు కలిసి ఉన్న చదవండి. దొరకలేదని చెబుతున్నారు. జాతి చేద్దాం. 2వ వచనం చదవమ్మా. 2వ వచనం మీరు త్వరపడి సంచార మనుషులు కాకుండా ఆకాకయో జరుగుకునే వాళ్ళనియో మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్కును బట్టి మన ఆయన యొద్దకు కూడుకుని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్ట మనసు సంభవించి నాశనము పాత్రులకు పాప పురుషుడు భయభక్తిని కానీ ఆదరము రాదు. ఏది దేవుడు దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించచ్చు. వారు తాను తానే హెచ్చించుకును, తాను దేవుణ్ణని తమకు కనపరుచుకుందును, దేవుని ఆలయమును కూర్చుండును. కనుక ఏ విధమైనను ఎవరును మిమ్మల్ని మోసపరుచుకుని దేవుని స్తోత్రం. చూడండి, వీడు ఏం చేస్తాడంట? క్రూరముఖము నేనే దేవుణ్ణి, ఇంకొక దేవుడు లేడు అని ఏం చేస్తాడంట? మోసపరుస్తుంటాడు.
భ్రష్ట మనసు కలిగి చేస్తుంటుంది, భ్రష్టుగా చేసేస్తుంటుంది. ఈ భ్రష్ట మనసు లోపలనోడు బయట ఎప్పుడు పడతాడో అప్పుడే బయటపడుతుంది, వీడు ఇంత మంచి పని చేశాడా అని. దేవుని స్తోత్రం. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం విన్న 2 విషయాల్లో ఇద్దరు సాక్షుల గురించి మనం వింటూ, ఇప్పుడు క్రూరమృగం ఏమయ్యానంటే అపవాద అన్నాడని, స్త్రీ అయ్యానని, అది సంపబడి ఉన్నదని, ఇదిగో జీవ గ్రంథాల్లో ఎవరి పేర్లు అయితే ఉండమో వాడు ఏం చేయబడతాడంట? చంపబడతాడు. కనుక అలా చంపబడకుండా ఉండాలంటే మన పేర్లు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథములో మన ప్రేయలు రాయబడాలి. ప్రార్థించేద్దాం, మోకరించండి. ప్రభువా, ఇదిగో రాజు ఇంతవరకు అనేకమైన సంగతులు అయ్యో మాకు బయలుపరిచారు, నాతో మీరు మాట్లాడారయ్యా, నీకు వందనాలు. ఆ క్రూరమృగం ఏంటో